नमस्ते गुरुजी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అష్టాధ్యాయిలో 4వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము లుక్కు ప్రకరణంలో కొన్ని రూపసిద్ధులు చూసాము. నిన్న చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే మీరు అడగవచ్చు. నిన్న యయ్యోశ్చ అనే సూత్రం అని చెప్పుకున్నాము. అందులో గర్గాహ వత్సాహ విదాహ పూర్వాహ అనే రూపసిద్ధులు మనం చూసాము. అలాగే అత్రి భృగు కుత్స వశిష్ట గౌతమాంగిరోభ్యశ్చ ఋషివాచక శబ్దాల పక్కన గోత్ర ప్రత్యయంలో విహితమైనటువంటి ప్రత్యయం అయితే ఉందో ఆ ప్రత్యయం బహుత్వవాచక అర్థంలో ఉంటే దానికి కూడా లుక్ అయిపోతుంది అని చెప్పుకున్నాము. స్త్రీలింగ శబ్దాన్ని వదిలిపెట్టి అనే సూత్రాన్ని కూడా మనం చూసాము. అస్తు, ఇందులో ఇంకా ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు, ఈ ప్రకృత మనసురామః. నిన్న మనము 65వ సూత్రం చూసాము. ఈరోజు అదే క్రమంలో 66వ సూత్రం చూడండి. బహువచ్ ఇయః ప్రాచ్య భరతేషు. బహువచ్ ఇయః ప్రాచ్య భరతేషు. సూత్రంలో సూత్రార్థం దాగి ఉంటుంది. అక్కడ అనువృత్తి పదాలు గుర్తుపెట్టుకుని చాలు. కాబట్టి మనకు విశేషంగా ఏదో అనుకు భయపడాల్సిన అవసరం లేదు. సూత్రం చూడగానే దాని యొక్క ఒక పదం చూస్తేనే ఆ పదం ఏం చెప్పబోతుందని మనకు తెలిసిపోతుందండి. అనుమానంగా ఒక లక్షణాన్ని బట్టి మిగతా లక్షణం చెప్పేసి పంచవిభక్తి దాని పక్కన పని చేసుకుంటున్నాం, పక్కన ప్రత్యయం వస్తుంది. షష్ఠీ విభక్తి కనిపించింది, దాని స్థానం ఏదో ఆదేశంగా వస్తుంది. సప్తమి ఉందంటే ఆ సప్తమి పక్కన ఉంటే ముందుకైనా లోపం కానీ వృద్ధి కానీ అంగం ఏదో ఒకటి అవుతుంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి సూత్రంలో అర్థం ఉంటుంది, దాన్ని గమనించండి. అది మనకు అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు, ఇక్కడ ఏం చెప్పారు మనకు? బహువచ్ ఇయః ప్రాచ్య భరతేషు. ఇది 66వ సూత్రము. చూడండి, పదవి భాగం వచ్చేసి బహువచ బహువచః. ఇప్పుడు బహువచ ప్రథమ విభక్తి, ఆ పంచమి విభక్తి ఏకవచనం. ఏంటండి? బహువచ అనేది పంచమి విభక్తి ఏకవచనం. పంచమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ వచ్చేసి ఇయః. ఇయః అనేది ఇది షష్ఠీ విభక్తి ఏకవచనం. షష్ఠీ విభక్తి ఏకవచనం అంటే ఏమవుతుంది? వెంటనే దాని స్థానంలో పని అవుతుంది తెలుస్తుందన్నమాట. షష్ఠీ విభక్తి ఏకవచనం. తో బహువచః పంచమి ఏకవచనము, ఇయః షష్ఠీ ఏకవచనము. నెక్స్ట్ వచ్చేసి మూడవ శబ్దము ప్రాచ్య భరతేషు. ఏంటండి? ప్రాచ్య భరతేషు. ఇది సప్తమి విభక్తి బహువచనం. చూడు, మనకు పంచమి షష్ఠి సప్తమి 3 వచ్చాయి. పంచమి దాని పక్కన పని చేసుకుంటాం, ఇయః దాని స్థానంలో, ప్రాచ్య భరతేషు ఈ అర్థం పక్కన ఉండాలి. ఉంటే అప్పుడు పని చేసుకుంటాం. అదేంటో చూద్దాం. ఒక్కొక్క పదాన్ని. ఇక్కడ బహువచః అంటే ఏమిటి? అది ఇక్కడ సమాసం ద్వారా విడగొట్టుకొని చెప్తున్నాము.
విడదీసి చెప్తున్నాము. బహవో అచో యస్మిన్ స బహువచ్, బహవో అచో యస్మిన్ స బహువచ్, తస్మాత్ బహువచః. బహవో అచో యస్మిన్, చాలా అచ్చులు ఉన్నాయి ఎందులో అయితే, బహవో అచో యస్మిన్, బహవో అచో యస్మిన్ స బహువచ్, తస్మాత్ బహువ్రీహి సమాసః. ఓకేనా? అంటే చాలా అచ్చులున్నాయి ఎందులో అయితే దాన్ని బహువచ్ అంటాం. ఓకేనా? చాలా అచ్చులున్నాయి ఎందులో అయితే దాన్ని బహువచ్. అందుకే బహవో అచో యస్మిన్, బహవ అంటే చాలా అచ్చులు, యస్మిన్ ఎందులో అయితే, అంటే ఏ ప్రత్యయంలో కావచ్చు, ఏ ప్రాతిపదికంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎక్కువ ఎక్కడైతే ఉంటుందని బహువచ్ అంటామాట. తస్మాత్ బహువచ, ఇది బహుది సమాసం. ప్రాచ్య భరతేషు అంటే ఈ పదాన్ని కూడా విడదీసి చెప్పుకుంటున్నాం. ఈ అనేది స్పష్టంగా ఉంది దాంట్లో, దాంట్లో ఇబ్బంది లేదు. ప్రాచ్య భరతేషు అంటే ముందుగా ప్రాక్షు భవాహ ప్రాచ్యాహ. ఏంటండి? ప్రాక్షు భవాహ, భవాహ ప్రాచ్యాహ అంటే ప్రాచీన గోత్రం వాళ్ళు అనమాట. భరత గోత్రం, ప్రాచ్య భరతేషు అంటే భరతుని వంశంలో భరత గోత్రంలో ఉత్పన్నమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకోవాలి. అస్తు. సో ప్రాక్షు భవాహ ప్రాచ్యాహ అని చెప్పి ఈ రకం చెప్పాం. ముందు ప్రాచ్యాహ అంటే ప్రాచ్య శబ్దం కదా, ప్రాచ్యాహ అంటే ప్రాక్షు భవాహ ప్రాచ్యాహ అని చెప్పి విడగొట్టుకున్నాడు. అలా చెప్పిన తర్వాత ప్రాచ్యాశ్చ భరతాశ్చ, ప్రాచ్యాశ్చ భరతాశ్చ, ప్రాచ్య భరతాః, ప్రాచ్య భరతాః, తేషు ప్రాచ్య భరతేషు అని చెప్పి ఈ రకంగా మనం దీన్ని ఇతరేతర యోగద్వంద్వ సమాసంగా చెప్పుకున్నాం. ఓకే? ఇక్కడ ఉనికి బహుత్ సే పౌత్రు అంటే చాలా మంది పౌత్రులు అని అర్థం చెప్పడం కోసం ఇక్కడ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఓకేనా? అస్తు. మొత్తం ప్రాక్షు అంటే ప్రాచీన భరత గోత్రంలో ఉత్పన్నమైనటువంటి ఏదైతే సంతానం ఉందో ఆ సంతానం చెప్పడం కోసము అలా సందర్భం అలాంటి అర్థం ఉంటే ఇక్కడ బహుత్ అచ్చులు కలిగిన ప్రాతిపదిక పక్కన ఏదైతే ప్రత్యయం వచ్చిందో దానికి మనం లుక్కు చేసుకుంటామంట. అదేంటో చూద్దాం. సూత్రార్థం గమనించండి. అనువృత్తి వచ్చేసి గోత్రే లుక్కు బహుసు తేనై వాస్త్రియాం. గోత్రే లుక్కు బహుషు తేనైవ తేనైవ, ఈ రకంగా 4 శబ్దాలు మనకు ఉన్నాయన్నమాట. గోత్రే లుక్కు బహుషు తేనైవ, ఈ రకంగా 4 రకాల 4 పదాలకు మనం పైనుంచి అనువృత్తి తెచ్చుకుంటున్నాం. అస్తు. బహువచ్ శబ్దాత్ ప్రాచ్య గోత్రే భరత గోత్రే చ ఈ విహితః తస్య గోత్ర ప్రత్యేకృత బహువచనే లుక్ భవతి. నేను చెప్పాను బహువచ్ శబ్దాత్, బహువచ్ శబ్దాత్ ప్రాచ్య గోత్రే, ప్రాచ్య గోత్రంలో అంటే భరత గోత్ర, ప్రాచ్య అంటే భరత గోత్రంలో, ప్రాచ్య గోత్రే భరత గోత్ర రెండు ఉన్నాయండి. ప్రాచీన గోత్రంలో ప్రాచ్య గోత్రంలో అది భరత గోత్రం, భరతుని యొక్క వంశంలో అంటే భరత గోత్రం ఏదో ఆ గోత్ర విశేషం ఏదైనా ఉండొచ్చు అనమాట. ప్రాచ్య గోత్రం అలాగే భరత గోత్రం. అందులో ప్రాచ్య గోత్రే భరత గోత్రే చ అంటే ఇంకా ఈ విహిత, ఏదైతే ఈ ప్రత్యయం విధానం చేశామో విహితమైందో తస్య ఆ గోత్ర ప్రత్యయంలో అంటే ప్రాచ్య గోత్రంలో భరత గోత్రంలో విహితమైనటువంటి ఈ ప్రత్యయం ఏదైతే ఉందో తస్య గోత్ర ప్రత్యయకృత బహువచనే లుక్ భవతి. తస్య గోత్ర ప్రత్యయకృత బహువచనే లుక్ భవతి. దానికి గోత్ర ప్రత్యయంలో గోత్ర ప్రత్యకృత బహువచనంలో అయితే అంటే ఆ గోత్ర ప్రత్యయంలో విహితమైన ప్రత్యయం అయితే ఉండదు, బహుత్వ వాచిక అర్థం ఏమిటైనా దానికి లుక్ అయిపోతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి గమనించండి. బహువచ్ శబ్దాత్ అంటే బహుత్ అచ్చు వాళ్ళ శబ్దం అయితే ఉంది అంటే అటువంటి శబ్దము, అటువంటి ప్రాతిపదికం, ఏ ప్రాతిపదికంలో అయితే చాలా అచ్చులు ఉన్నాయో అందుకే బహువచ్ శబ్దాత్ అంటే చాలా అచ్చుల శబ్దంతో ప్రాచ్య గోత్రే లేదా ఇంకా భరత గోత్రేచ
ఈ గోత్రంలో యహ ఈ విహిత యా ఈ విహిత ఏదైతే ఈ ప్రత్యయం విధానం చేశామో తస్య దానికి గోత్ర ప్రత్యయకృత బహువచనే లుక్ భవతి. గోత్ర ప్రత్యయకృత బహువచనే ఆ గోత్ర ప్రత్యయం బహువచనే కృతం చేసి ఉంటే ఆ బహువచనంలో కృతం అయి ఉంటేనా బహువచనంలో చేసి ఉంటే గినా దానికి లుక్ అయిపోతుంది అని చెప్పి అది బహుత్వ వాచకం ఉండాలి. ద్విత్వ వాచకం ఉండకూడదు, ఏకత్వ వాచకం ఉండకూడదు. బహుత్వ వాచకం అయి ఉంటేనే దానికి ద్విత్వం స్వయమవుతుంది, లుక్ అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం ప్రస్తావించుకున్నామండి. అస్తు. సో అదేవిధంగా ఇక్కడ ముందుగా భరత గోత్ర ప్రాచ్య గోత్రానికి ఉదాహరణ చెప్తున్నాం. పన్నాగారాహ మాంతరైషణాహ ఇవి మనం ముందు ఎక్కడ చెప్పుకున్నాం, అంతకన్నా ముందు చెప్పుకున్నాం. పన్నాగారాహ మంతరైషణాహ ఇవి బహుశలు చెప్పుకున్నాం. భరత గోత్రంలో ఉదాహరణలు ఇది యుధిష్ఠిరాహ అర్జున ఇవి మన భరతుని వల్లనే భారతదేశం అని మనకు తెలుసు, ఇతిహాసం చెప్పుకుంటాం. అంటే ఆ వంశంలో భరతుని వంశంలో వీళ్ళంతా ఉత్పన్నమై ఉండొచ్చు, ఆ వంశం కింద వీళ్ళంతా తీసుకుంటున్నామంట. మొత్తానికి భరత గోత్రే యుధిష్ఠిరాహ అర్జునాహ వాళ్ళు ఇక్కడ తీసుకోబడ్డారు అనమాట. అంటే వీళ్ళంతా కూడా భరత గోత్రంలో వచ్చారనమాట. అస్తు. ఇక్కడ ఈ భరత గోత్రార్థంలో అయితే మనం ఏ ప్రత్యయం విధానం చేశామో దానికి మన ప్రకృత సూత్రం ప్రకారంగా దానికి లుక్కు చేస్తాము. ఓకేనా. అందుకే ఇక్కడ యుధిష్ఠిరాహ అర్జునాహ పన్నాగారాహ మంతరైషణాహ ఈ రకంగా 4 ఉదాహరణలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అస్తు. ఇక్కడ పన్నాగార శబ్దము, యుధిష్ఠిర శబ్దము. ఇక్కడ పన్నాగార శబ్దంలో ఎన్ని అచ్చులు ఉన్నాయండి? పా, నా, గా, రా చాలా అచ్చులు ఉన్నాయి. ఒకటికని 2 కన్నా ఎక్కువ అంటే చాలా అచ్చులే కదా. అలాగే యుధిష్ఠిరాలో యు, ది, స్టి, రా ఇక్కడ 4 అచ్చులు ఉన్నాయి. అంటే చాలా అచ్చులు, అందుకే బహుత్ అంటే చాలా అచ్చులు కలిగిన శబ్దం. అంటే అలాంటి శబ్దానికి పక్కన ఏమొస్తుంది? గోత్ర వస్తుంది. ప్రాచ్య గోత్రంలో లేదా భరత గోత్రంలో ఈ ప్రత్యయం వస్తుంది. ఎలా వస్తుంది? అత ఈ ఏ సూత్రం అండి? అత అకారాంత ప్రాతిపదిక గోత్రే ఈ ప్రత్యయం భవతి. అకారాంత ప్రాతిపదికానికి పక్కలో గోత్రం చెప్పడానికి, గోత్రం అంటే మనవడు మునిమడు అంటే గోత్ర ప్రత్యయం. అంటే అపత్యం అంటే సంతానం, సంతానం యొక్క సంతానం అంటే మనవడు మునిమనుడు అవుతుంది కదా, దాన్ని గోత్ర ప్రత్యయం అంటాం. ఆ గోత్ర ప్రత్యయాన్ని చెప్పడం కోసము ఏమొచ్చింది? ఈ ప్రత్యయం వచ్చింది. ఏదాంతో? అత ఈ అనే సూత్రం ప్రకారంగా అకారాంత ప్రాతిపదికం కంటే పన్నాగార శబ్దం అకారాంతం అంటే అకారాంత శబ్దానికి పక్కన ఈ వచ్చింది. అలాగే ముందు ఇది చూద్దాం. ఈ వచ్చిన తర్వాత దానికే మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత వెంటనే ఇది బహుతచ్చు కాబట్టి ఈ ప్రత్యయం ఇది చాలా మంది పన్నాగారం యొక్క సంతానం పౌత్ర అంటే పౌత్రులు చాలా మంది పౌత్రులు సంతానం చెప్పడం కోసం, మునిమనులు చెప్పడం కోసం ఇక్కడ ఈ ప్రత్యయం తెచ్చుకున్నాం. కాబట్టి ఇది బహుత్వ వాచక శబ్దం కాబట్టి మన ప్రకృత సూత్రం ప్రకారంగా ఈ ప్రత్యయానికి లుక్ అయిపోతున్నాం. ఎందుకంటే బహుత్ అచ్చులు కలిగిన శబ్దానికి పక్కన అయితే గోత్ర ప్రత్యయంలో ప్రాచ్య గోత్ర ప్రత్యయంలో విహితమైన ఈ ప్రత్యయం అవుతుందో దానికి లుక్ అయిపోతుంది. అందుకే లుక్ చేశాం. అప్పుడు ఏం మిగిలింది? మళ్ళీ అదే మిగిలింది. ఏది? పన్నాగార శబ్దం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు బహుత్వ అర్థంలో వచ్చిన ప్రత్యేక లుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దానికి ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఏం చేస్తాము? జస్ట్ తెచ్చుకుంటాము. జస్ట్ కర్మలోపం చేసుకుంటే అస్ మిగులుతుంది. తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుంటే పన్నాగారాహ అనే రూపసిద్ధి కూడా మనకు సిద్ధిస్తుంది. ఓకేనా. అలాగే మంతరైషణ శబ్దం చేత మంతరైషణాహ అనే రూపం సిద్ధిస్తుంది. భరత గోత్రంలో కూడా యుధిష్ఠిర శబ్దం, యుధిష్ఠిర అకార శబ్దం, ఇక్కడ ఈ ప్రత్యయం వస్తుంది. ఆ ఈ ప్రత్యయానికి మన ప్రకృతి సూత్రమైన లుక్ అయిపోతుంది. అలాగే అర్జున శబ్దం అకారాంతం కాబట్టి ఇక్కడ కూడా అన్నిట్లో ఈ ప్రత్యయం వస్తుంది. 4 ఉదాహరణలు అన్నిట్లో కూడా ఈ ప్రత్యయం వస్తుంది. దానికే మన ప్రకృతి సూత్రం చాలా అచ్చులు కలిగిన శబ్దానికి పక్కలో ఉంది కాబట్టి అది బహుత్వ వాచకంలో వచ్చిన ప్రత్యయం కూడా కాబట్టి వెంటనే దానికి లుక్ చేస్తాము. లుక్ చేస్తే ఏమైపోతుంది? మనకు అదే మూల శబ్దం అలాగే ఉండిపోతుంది. అది బహుత్వార్థంలో వచ్చిన ప్రత్యయం లుక్ చేసాం కాబట్టి ప్రతి లక్షణం ప్రకారంగా బహుత్వార్థం ఉంటుంది. కాబట్టి మనం బహువచనంలో జస్ట్ తెచ్చుకుంటాము. దానికి జస్ట్ అనుమతిలో ఉపయోగిస్తే అస్,
ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాది చేసుకుంటే మనకు ఈ రకంగా యుధిష్ఠిరాస్ అర్జునాస్ వచ్చిన తర్వాత సకాలం ఋతు విసర్గం చేసుకుంటున్నా యుధిష్ఠిరాహ బహువచనంలో అర్జునాహ పన్నాగారాహ మంత్రైషణాహ ఈ రకంగా మనకు రూపాలు సిద్ధిస్తాయండి. అస్తు ఇందులో ఎవరికన్నా ఏమైనా సందేహం ఉందా? రూపసిద్ధులు కానీ సూత్రార్థం కానీ మనకు ఏ సూత్రం చెప్పుకుంటా ముందు మిగతా వచ్చినా రాకుండా ఈ సూత్రం యొక్క అర్థం మనకు తెలియాలి చాలు. ఇక్కడ మనకి ఈరోజు పాటల్లో ఇది ఏం చెప్పింది, నువ్వు ఏ శబ్దం తీసుకున్నావో ఆ శబ్దంలో చాలా ఒకే అచ్చు ఉండకూడదు, చాలా అచ్చులు ఉన్నాయి. అటువంటి చాలా అచ్చులు ఉన్నటువంటి శబ్దానికి పక్కన అచ్చులు స్వరాలు, ఆ శబ్దానికి పక్కన గోత్రార్థం చెప్పడం కోసము ఈ ప్రత్యయం వస్తుంది. కానీ ఈ ప్రత్యయము గోత్రం అంటే గోత్రంలో ఎంతమంది, చాలా మంది, బహుత్వార్థం చెప్పడం కోసం, అంటే గోత్రం చాలా మంది సంతానం ఉంటారు, ఆ సంతానార్థంలో ఈ ప్రత్యయం వచ్చింది. ఆ ఈ ప్రత్యయానికే మన ప్రకృతి ఈ వచ్చిన వెంటనే మన ప్రకృతి సూత్రం వచ్చేసి చాలా అచ్చులుగా కలిగినటువంటి శబ్దానికి పక్కన గోత్ర ప్రత్యయంలో వీటిని ప్రత్యయం అయితే ఉందో అది బహుత్వ వాచక అర్థం చెప్తుంటేనా వెంటనే దానికి లుక్కు చేసి అని చెప్పింది. లుక్కు చేస్తే మనకు మూల చాలా అచ్చులు కలిగిన శబ్దం అయితే ఉందో ఆ శబ్దానికి పక్కన జస్ట్ తెచ్చుకొని ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారం దీర్ఘం ఏకాదశం చేసుకుంటేనా మనకు కావలసిన రూపం పన్నాగారాహ మంత్రైషణాహ అనే రూపాలు మనకు సిద్ధించాయండి. అస్తు ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నా గోపవనాదిభ్య, నా గోపవనాదిభ్య కింద చూడండి, పైన దానిపైన పన్నాగార యుధిష్ఠిర, కొంచెం పై సూత్రంలో పన్నాగార యుధిష్ఠిర అది బహువత్ శబ్ద है, దీంట్లో చాలా అచ్చుని శబ్దాలు. సో ఉన్కే బహుత్ సే పౌత్ర ఆదికోంకో कहने में, చాలా మంది పౌత్రులు ముని మనవాళ్ళు సంతానం చెప్పడం కోసము ఒకే వ్యక్తికి చాలా మంది పౌత్రులు ఉండొచ్చు కదా, ఒకరే ఉండదు, చాలా మంది ఉంటారు అన్నమాట. కాబట్టి మనవాళ్ళు అంటే అందరూ వచ్చేస్తాడు, కేవలం కొడుకు సంబంధించిన వాళ్ళే కాకుండా పుత్రికి సంబంధించిన వాళ్ళు కాకుండా పుత్రికి సంబంధించిన వాళ్ళు కాకుండా అందరూ మనవాళ్ళే కాబట్టి అలాంటి గోత్ర సంతానం చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ బహుత్వ వాచకంలో వస్తుందన్నమాట మనకు. అలాగే గోత్ర ప్రత్యయ జో ఈ ప్రకారం వచ్చిందో దానికి లుక్ అయిపోతుంది. ఏకత్వ ద్విత్వ అర్థమే లుక్ నా హోనేసే, ఒకవేళ ఏకత్వ వాచనలో వచ్చిందనుకోండి, ద్విత్వంలో వచ్చిందనుకోండి అక్కడ లుక్ కాదు, అప్పుడు ఏమవుతుంది పాణ్ణాగారి అలాగే రూపాలు సిద్ధిస్తామట. ఓకేనా? కానీ ఏకత్వ ద్విత్వంలో ఉన్నప్పుడు మాత్రం లుక్ అయిపోతుంది, మిగిలిన సంబంధం ఏకత్వ ద్విత్వంలో ఉంటే అక్కడ లుక్ కాదు, ఈ అలాగే ఉంటుంది. ఈ కలుపుకొని మనం ఋతు విసర్జన చేసుకుంటాము. ఆ రకంగా మనకు రూపం పాణ్ణాగారి అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు 67వ సూత్రం వచ్చేసి నా గోపవనాదిభ్య, నా గోపవనాదిభ్య, నా అవ్యయపదము గోపవనాదిభ్య పంచమి విభక్తి బహువచనం. నా అవ్యయపదము గోపవనాదిభ్య పంచమి విభక్తి బహువచనం. అస్తు 2 పదాలు ఉన్నాయి. గోపవనాదిభ్య అంటే ఏమిటి అంటే ఇది పంచవిభక్తి బహువచనం ఉంది, ఇక సమాసం ద్వారా విడగొట్టుకుంటాం. గోపవన ఆది ఏషాం తే గోపవనాదయ అంటే గోపవనాది గణం ఉందండి, ఆ గణంలో కొన్ని శబ్దాలు ఉంటాయి, ఆ శబ్దాలు అన్నిటినీ ఒక చోట చేర్చి దానికి ఒక పేరు పెట్టాం గోపవన. అంటే ఆ శబ్ద రాశిలో ఆ శబ్దాల యొక్క సమూహంలో మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దంతోనే ఆ గణం పేరు పెడతామంట. ఇప్పుడు భువాది గణంలో మొట్టమొదటి ధాతు ఆ ధాతు ఉంది కాబట్టి భువాది గణం చెప్పాం, అదాది గణంలో మొట్టమొదటి ధాతు అది ఉంది కాబట్టి అదాది గణం పేరు పెట్టాం. అట్లా కొన్ని ధాతుల యొక్క సమూహంలో ఆ మొట్టమొదటి ధాతు ఏదైతే ఉందో ఆ ధాతు పేరుతో ఆ గణం పేరు వచ్చేస్తున్నట. అది దివాది గణంలో చాలా ధాతులు ఉన్నాయి, అందులో మొట్టమొదటి దివు ధాతుగా దివాది గణం అని చెప్పాం. అలాగే శబ్దాల్లో కూడా ఇప్పుడు చురాది గణం అని శబ్దాల్లో కూడా ఇప్పుడు ఏం చెప్పాం, నిన్న తికకితాది గణం అని చెప్పుకున్నాము, ఇక్కడ గోపవనాది గణం అని చెప్పుకున్నాం. ఆ గణం కొన్ని శబ్దాలు సేకరించబడ్డాయి, అవన్నీ ఏకత్రీకృతం చేయబడ్డాయి. అందులో మొట్టమొదటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం పేరుతో ఆ గణం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ గోపవన అది గణంలో మొట్టమొదటి శబ్దం గోపవన శబ్దం కాబట్టి అదే పేరుతో పిలుస్తున్నాం గోపవనాది గణం అని చెప్పి. ఓకేనా? అస్తు. तो गोपवन आदि येषां ते गोपवनादयः तेभ्यः గోపవనాదిభ్యః ఇది పంచమీ భక్తులకు మళ్ళీ మార్చుకున్నాం. తేభ్యః గోపవనాదిభ్యః అని చెప్పి. అస్తు.
ఇప్పుడు అనువృత్తి ఏమొస్తుంది పైనుంచి గోత్రే అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది, లుక్కి అనువృత్తి, బహుషు తేనై తేనైవ అనే పదాలు కూడా అనువృత్తి వస్తుంది. అస్తు అర్థ, అర్థం ఏంటంటే చూడండి, గోపవనాదిభ్య పరస్య గోత్రే విహితస్య ప్రత్యయస్య తత్కృత బహుత్వే లుంగ్ నా భవతి. ఏం చెప్పాము, గోపవనాదిభ్య అంటే గోపవనాగణంలో ఉన్నటువంటి శబ్దాల పక్కన పంచమి భక్తి పంచమి దాని పక్కన పని చేసుకుంటాం కదా, అందుకే గోపవనాదిభ్య పరస్య అంటే పక్కన, గోత్రే విహితస్య గోత్రార్థంలో విహితమైనటువంటి ప్రత్యయానికి అది ఒకవేళ తత్కృత బహుత్వే లుంగ్ నాభవతి అంటే ఒకవేళ గోపవనాది గణంలో ఉండే శబ్దాల పక్కన గోపవనాది గణంలో ఉండే శబ్దాల పక్కన గోత్రంలో అర్థంలో విహితమైనటువంటి ప్రత్యయం ఉందో ఆ ప్రత్యయానికి ఒకవేళ ఆ ప్రత్యయం బహుత్వవాచకమై ఉంటేనా, ఆ ప్రత్యయం బహుత్వవాచకమై ఉంటేనా ఏమవుతుంది, మామూలుగా పై సూత్రం ప్రకారంగా లుక్ కావాలి. కానీ ఇక్కడ గోపవనాది శబ్దాలకు పక్కన ఉండేటువంటి గోత్ర ప్రత్యయంలో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో అది బహుత్వ వాచకం అయినప్పటికీ కూడా లుంగ్ నా భవతి అంటే లుంగ్ అంటే లుక్ నా భవతి, లుక్ కాదు, లుంగ్ అంటే లుంగ్ లెక్కలం కాదు, ఇక్కడ లుక్కే దానికి అనుబంధం ఏదో నాసికేను నాసికో ప్రకారంగా ఇంకా అకారం వచ్చేసిందండి. లుక్ నా భవతి పై సూత్రం ప్రకారంగా, పై సూత్రాల ప్రకారం ఏమొచ్చింది, మామూలుగా శబ్దానికి పక్కలో గోత్ర ప్రత్యయంలో విహితమైనటువంటి ప్రత్యయం అయితే ఉందో ఆ ప్రత్యయం ఒకవేళ బహుత్వ అర్థం చెప్పే, గోత్ర ప్రత్యయం అంటే ఖచ్చితంగా బహుత్వ అర్థం చెప్తుంది, ఖచ్చితంగా ఒకే సంతానం కోసం చెప్పదు, సంతానం అంటే చాలా మంది ఉంటుంది అన్నమాట. కాబట్టి బహుత్వ వాచకంలో వచ్చిన గోత్ర ప్రత్యయం అయితే ఉందో కాబట్టి దానికి లుక్ ప్రాప్తం అవుతుంటే ఇది వచ్చేసి లేదండి ఒక గోపవనాది గణంలో ఉండేటువంటి శబ్దాల పక్కన గోత్ర ప్రత్యయంలో అయితే ప్రత్యయం వచ్చిందో ఆ ప్రత్యయం అనేది బహుత్వ వాచకం అయినప్పటికీ కూడా దానికి లుక్ కాదు, లుంగ్ నా భవతి అని చెప్పి నిషేధించిందన్నమాట. చూడండి, బిదాది అంతర్గణోయం గోపవనాది, అది బిదాది గణంలోనే ఈ గోపవనాది కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయండి. బిదాది గణం అంతర్గతంలోనే ఇది ఒక చిన్న అంతర్భూతమైన గణం, చిన్న గణం ఏర్పాటు చేసామాట. ఇది బిదాది అంతర్గణోయం గోపవనాది అంటే బిదాది గణ అంతర్గతంలో ఇది కూడా వచ్చిందన్నమాట. మనం చెప్పుకున్న బిదాదిభ్యో అని చెప్పి ఎక్కడ చెప్పుకున్నాం, నా తౌల్వలిభ్య బిదాదిభ్యోయ్ పైలాదిభ్యశ్చ యస్కాదిభ్యో గోత్రే ఎక్కడ చెప్పుకున్నాం. అస్తు బిదాది గణానికి అంతర్గతంలో కొన్ని ఈ గోపవన అనే శబ్దాలు ఉన్నాయంట. ఓకే, అందుకే బిదాది అంతర్గణోయం గోపవనాది, బిదాది అంతర్గతంలో ఈ గోపవనాది గణం కూడా ఉందంట. అంటే గణంలో ఉండే శబ్దాలు ఇక్కడ ఉన్నాయి. అస్తు తత్ర అక్కడ అంజృశ్యానంతర్యే బిదాదిభ్యో సూత్రం ఉంది మనకు, మనం ముందు ప్రయోగించుకున్నాం. అంజృశ్యానంతర్యే బిదాదిభ్యో ఇది అనేన సూత్రేణ విహితస్య ఐ ప్రత్యయ, ఈ సూత్రం ప్రకారంగా ఐ ప్రత్యయం విధానం చేశామట. విహితస్య ఐ ప్రత్యయస్య, ఐ ప్రత్యయానికి ఏం చేశాము, యయ్యోశ్చ ముందు సూత్రం చెప్పుకున్నా, యయంతస్య అయంతస్య లుక్ భవతి, లుక్ ప్రాప్తం అవుతున్నమాట. అందుకే ఐ గోత్ర ప్రత్యయంలో విహితమైన ఐ ప్రత్యయానికి యయ్యోశ్చ, యయికి ఐకి ఈ సూత్రం ప్రకారం ఏమవుతుంది, యయ్యోశ్చ ఇది లుక్ ప్రాప్త, లుక్ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం వచ్చింది ప్రతిషిధ్యతే. ఏం చేసింది, సైడ్ మార్చండి, లుక్ ప్రాప్తం అవుతుంటే లుక్ ప్రతిషిధ్యతే, లుక్ ప్రాప్త మన ప్రకృతి సూత్రం చేసింది ప్రతిషిధ్యత, అది నిషేధించింది, ఖండించేసింది అన్నమాట. ఓకేనా, అందుకే గౌపవనాహ శైగ్రవాహ అనే రూపాలు మనకు సిద్ధించాయండి. ఓకేనా, అంటే ఇక్కడ అన్విష్యానంతరియే బిదాదిభ్యో ప్రకారంగా ఏదైతే ఐ ప్రత్యయం వచ్చిందో ఐ ప్రత్యయం రాగానే వెంటనే యయ్యోశ్చ యయంతస్య అయంతస్య గోత్ర విహితస్య ప్రత్యయస్య లుక్ భవతి అని లుక్ ప్రాప్తమవుతుంటే మన ప్రకృతం చెప్పి ఏం చెప్పిందంటే, లేదండి గోపవనాది గణంలో ఉండే శబ్దాల పక్కలో మాత్రము అక్కడ అది గోత్ర ప్రత్యయం విహిత ప్రత్యయం అయినప్పటికీ కూడా, అది బహుత్వ వాచకం అయినప్పటికీ కూడా దానికి లుక్ చేయవద్దు అని చెప్పి నిషేధించింది అన్నమాట. అందుకే లుక్ ప్రాప్త ప్రతిషిధ్యతే, ప్రతిషేధించింది. ఓకేనా, అందుకే చూడండి పైన కనిపిస్తుంది మనకి స్లైడ్ మీద,
గౌపవనాహ, శైగ్రవాహ అలాగే వచ్చాయన్నమాట. ఈ శుద్ధాలు ఎలా తయారయ్యాయి మనకు? गोपवनादि शब्दों से परे गोत्र प्रत्यय का तत्कृत बहुवचन में लुक नहीं होता है, ओके ना? गोपवनादि शब्दों से परे गोत्र प्रत्यय का तत्कृत बहुवचन में लुक नहीं होता है. गोपवनादि गण बिदादि गण के अंतर्गत ही है. అందుకే అనిర్ష్యానంతరియే ప్రకారంగా ఏది అయి ప్రాప్తమవుతుందో అది బహుత్వవాచకమైనప్పటికీ కూడా యయయోశ్చ ప్రకారంగా లుక్ ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం उसका इस सूत्र ने प्रतिषेध कर दिया है అంటే ప్రతిషేధించినాడు. అందుకే గౌపవనాహ హి రూపాలు తయారైపోయాట. చూడండి, అంటే గోపవన శబ్దం అండి. ఏ శబ్దము? గోపవన అనే శబ్దం చేత అనిర్ష్యానంతరియే బిదాదిభ్యం ప్రకారం ఐ ప్రత్యయం వచ్చింది. బహుత్వవాచకంలో గోత్ర ప్రత్యయ ఐ ప్రత్యయం వచ్చింది. అది బహుత్వవాచకంలో కూడా ఉంది. కానీ ఇక్కడ మన ప్రకృతం వచ్చేసి ఏం చేసింది? ఏది నా గోపవనాదిభ్య ప్రకారంగా ఇది గోపవనాది శబ్దం, గోపవనాది శబ్దంలో ఉండే శబ్దం కాబట్టి దాని పక్కన ఏదైతే ఐ ప్రత్యయం వచ్చిందో దానికి వెంటనే యయయోశ్చ ప్రకారంగా లుక్ ప్రాప్తమవుతుంటే, యయయోశ్చ ప్రకారం లుక్ ప్రాప్తమవుతుంటే వెంటనే మన ప్రకృతం వచ్చేసి నిషేధిస్తుంది. లేండి అది బిదాది సారీ ఇది గోపవనాది శబ్దానికి పక్కన అయితే గోత్రపతి వీత ప్రత్యయం ఉందో దానికి లుక్ కాదు అని చెప్పి నిషేధించి, అంటే ముందు యయయోశ్చ ప్రకారం లుక్ ప్రాప్తి చేయబోతుంటే ఇది వచ్చేసి అడ్డుకుంటుందన్నమాట. ఏది? మన ప్రకృతం వచ్చేసి నిలబెట్టేస్తుందన్నమాట. ఓకేనా? సో అందుకే లోపం కాలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. అప్పుడు అయిపోయింది ఐ ప్రత్యయం వచ్చింది. ఐ ప్రత్యయం ఇత్తి కాబట్టి తద్దితేసు అచామాదేహి ప్రకారంగా తద్ది ప్రత్యయం ఐని పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు గో కదా, గోకి వృద్ధి చేస్తాం. గోకి వృద్ధి ఏమవుతుంది? ఓకి వృద్ధి అవ్ అయిపోతుంది. ఓకి వృద్ధి ఏమవుతుంది? అవ్ వస్తుందన్నమాట. ఓకి వృద్ధి అవ్ అయిపోతుంది. కాబట్టి గౌపవన అలా వచ్చింది. గోకి గవ్ అయిపోయింది. గౌపవన అనే రూపము మనకు గౌపవన అనే వచ్చేసింది. గోపవన ప్లస్ ఐక అనుమతి ఆ మిగులుతుందన్నమాట. ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేస్తామంటే గోపవన ఐక ఇక్కడ అజాది ప్రత్యయం కాబట్టి వెంటనే యచిభం ప్రకారం ఏకారాది అజాది ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య భాసంజ భవతి అని భాసంజ చేశాం. భాసంజ చేసిన వెంటనే ఏం లాభం వస్తుంటే యస్యేతిచ ప్రకారంగా ఇక్కడ గోపవన నాలో ఉండే అకారానికి యస్యేతిచ ప్రకారంగా అవరణాంతం కాబట్టి దానికి వెంటనే లోపం అయిపోతున్నాడు. యస్యేతిచ ప్రకారంగా అజాది తది ప్రత్యయం పక్కన ఉంటే దానికి లోపం చేశాం. భాసంజకస్య అంగస్య అవరణాంతస్య లోపోభవతి. లోపం చేస్తే నా హలంతం అయిపోయింది. నా హలంతానికి ఐ ప్రత్యయం యొక్క కలిపేస్తాం. అప్పుడు గోపవన మళ్ళీ అలాగే వచ్చేసింది అన్నమాట. వచ్చేసినప్పుడు ఏంటి? ప్రతి ప్రత్యాంతంగా దీనికి ప్రాతిపదిక సంఖ్య ఉంది. ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ బహుత్వ ప్రత్యయానికి లుక్ చేయాలి. బహుత్వ మనకు గోత్ర ప్రత్యయం వచ్చింది, ఐ ప్రత్యయం ఉంది. ఇది బహుత్వ వాచక గోత్ర ప్రత్యాంతం కాబట్టి మనం ప్రాతిపదిక అధికారంలో జస్ట్ తెచ్చుకుంటాం. జస్ట్ తెచ్చుకుంటే జస్ట్ అనుమతిలో అస మిగులుతుంది. దానికి ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశం చేసుకుంటేనా మనకు ఏమొస్తుంది? గౌపవనాహ అలా వస్తుందండి. దీనికి ఏం చేసుకుంటా సకాలిక దిక్కు విసర్గం చేసుకుంటే గౌపవనాహ. అలాగే శైగ్ర శబ్దానికి శైగ్రవ శబ్దం శేగ్రవ వస్తుంది. శేగ్రవ శబ్దానికే వృద్ధి చేస్తే శైగ్రవ అయిపోతుందండి. ఆదేశ వృద్ధి చేసి ఇదే విధంగా శైగ్రవాహ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇక్కడ అనిర్ష్యాంతరీయ ప్రకారంగానే అయి వస్తుంది. దానికి ఏ ప్రకారం లుక్ ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతం నిషేధిస్తుంది. సామాన్యంగా జస్ అస్ ప్రథమ పురుషవర్ణ అలాగే సకాలంగా ఋతు విసర్గం చేసుకుంటే శైగ్రవాహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే నెక్స్ట్ వచ్చేసి 68వ సూత్రము. స్లైడ్ ఇక్కడే ఉంది, కనిపిస్తుంది. తిక కిత వాది మహోదయ జీ చెప్పండి. మహోదయ జీ చెప్పండి. ఈ గౌపవనాహ రూపసిద్ధి ఇంకొకసారి చెప్పరా? గోపవన అనే ప్రాతిపదికం అండి. గోపవన అనే శబ్దానికి
అదృశ్యానంతర్యే బిదాదిభ్యోయ్ ప్రకారంగా ఐ ప్రత్యయం వస్తుంది. ఈ ప్రాతిపదిక పక్కన ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. ఐ ప్రత్యయం రాగానే అనుబంధ లోపం చేస్తాం, ఈ అకారం ఇతి చేస్తాం, అందుకే ఆ మిగిలిందన్నమాట. ఈ ఆ అనే ఐ ప్రత్యయం ఇత్తి ప్రత్యయం కదా, ఇత్తి ప్రత్యయ పరత తదితేసు అచామాదే ప్రకారంగా తదిత్ ప్రత్యయ తదిత్ ఇతి ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు రిద్ధి అవుతుంది అని చెప్పింది. ఇక్కడ గోపవనంలో గో అనేది మొట్టమొదటి అచ్చు కదా, దానికి ఓకి వృద్ధి అవుతుంది, అవు అయిపోతుంది, అందుకే గౌ అయిపోయింది. గౌప గోప వన ప్లస్ ఐక ఆ మిగిలిందన్నమాట. ఇప్పుడు గౌ వృద్ధి చేసాం, గౌప వన అది అకారం తదిత ప్రత్యయం కాబట్టి అజాది ప్రత్యయం కాబట్టి యచిభం అనే సూత్రం వస్తుంది. యకారాది అజాది స్వాది ప్రత్యయ పరత పూర్వస్య భాసంజ భవతి అని చెప్పి గౌపవన శబ్దానికి భాసంజ చేస్తాం. ఆల్రెడీ అంగసంజ ఉంది. అంగసంజ ఎలా ఉంది, ప్రత్యయం పక్కన ముందు ఆటోమేటిక్ గా అంగసంజ అయిపోయి యస్మాత్ ప్రత్యయ విధి స్థదాది ప్రత్యయంగం ప్రకారంగా ప్రత్యయ పరత పూర్వస్య భాసంజ భవతి, ప్రత్యయ పూర్వస్య అంగసంజ భవతి. అలాగే అజాది ప్రత్యయ పరత పూర్వస్య భాసంజ భవతి, ఇక్కడ భాసంజ చేసుకుంటాం. భాసంజ అని పేరు పెట్టుకోవడం ఎలా వచ్చింది మనకు, యస్యేతిచ వచ్చేసి గౌప వనలో నాలో ఉండే అకారము లోపించిందన్నమాట. నా హలంతం అయిపోయింది, నా హలంతానికి ఐ ప్రత్యయం యొక్క ఆ అవుతుందని కలిపేస్తాం, అప్పుడు మళ్ళీ గౌప వన అలాగే వచ్చేసింది, అది ప్రత్యయం అంతిమంలో కలిసిపోయింది అన్నమాట. నీకు ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలో బహువచనం చేసి తెచ్చుకుని, ఎందుకంటే ఇక్కడ ఐ ప్రత్యయం అనేది బహుత్వ వాచక గోత్ర ప్రత్యయం అంట. బహుత్వ వాచక గోత్ర ప్రత్యయం ఉంది కాబట్టి బహువచనంలోనే జస్ట్ తెచ్చుకుంటాం. జస్ట్ తెచ్చుకున్న తర్వాత జస్ట్ అనుబంధ లోపం అస్ ప్రథమయో పూర్వ సవర్ణ గౌప వనాస్ అయిపోతుంది. గౌప వనాస్ సకారానికి ఋతు విసర్జన తీసుకుంటే గౌప వనాహ. అర్థమైంది మహోదయ, ధన్యవాదాలు. అలాగే శైగ్రవాహ అనే రూపం కూడా ఇదే విధంగా శేగ్రవా శబ్దం చేత శైగ్రవాహ అనే రూపం కూడా సిద్ధిస్తుంది. అలాగే అలాగే. నెక్స్ట్ వచ్చేసి తిక కిత వాదిభ్యో ద్వంద్వే. తిక కిత వాదిభ్య పంచమి విభక్తి బహువచనము, ద్వంద్వే సప్తమి విభక్తి ఏకవచనము. ఓకేనా, ఈ సూత్రం రెండు పదాలుగా విడగొట్టుకున్నాము. ఇప్పుడు తిక కిత వాదిభ్య అంటే ఏమిటి, దాన్ని సమాసం ద్వారా విడగొట్టుకుంటూ చెప్తున్నాం. చూడండి, సమాసం వచ్చేసి తిక కిత వాదిభ్య ఏ శబ్దాలని విడగొట్టుకొని చెప్పుకుంటున్నామండి. ఏమున్నాయంటే తికశ్చ కితవశ్చ, రెండు పదాలు ఉన్నాయి. తికశ్చ కితవశ్చ రెండు కలిపితే తిక కితవౌ అయిపోయింది. తికశ్చ కితవశ్చ తిక కితవౌ. ఈ తిక కితవౌ అనే రెండు శబ్దాలు ఆదిశ్చ, తిక కితవ ఆదిశ్చ, ఆదిశ్చ తిక కితవ అయిపోయిన తర్వాత ఆదిభ్యో అనేది పదాన్ని విడగొట్టి చెప్తున్నాడు. తిక కితవాదిభ్యలో విడగొట్టుకుంటే తిక కితవ అండి. తిక కితవ పక్కన ఆదిభ్య ఉంది కదా, ఆదిభ్యలో ఆ ఉంది కాబట్టి ఏచోయ వాయా ప్రకారం అవాదేశం అయిపోయి అలాగ వచ్చేసింది అన్నమాట. సమస్త పదం తీసుకున్నాం. మాగితే ఆ రకంగా సంధి జరిగింది రెండింటి మధ్య, సమాసం జరిగింది కదా, సమస్త పదంలో అలా వచ్చేసింది. అస్తు. ఇక్కడ ఆదిభ్య అనే పదాన్ని విడిగా చెప్తున్నాడు. ఆదిశ్చ ఆదిశ్చ ఇజ్ ఈక్వల్ టు ఆది, తౌ ఆది అయిపోతున్నాడు ద్వివచనంలో. హరిశ్చ హరిశ్చ హరి అంటాం కదా, హరి హరి హరయ ద్వివచనంలో హరి వస్తుంది దీర్ఘీకారానికి. ఓకేనా, అస్తు. సో ఆదిశ్చ అంటే సమా ఏంటి సమాన శబ్ద ఎక్కడ, స్వరూపానం ఏకదేశ, స్వరూపానం ఏకదేశ ఏక విభక్తౌ, స్వరూపానం ఏకదేశ ఏక విభక్త అంటే స్వరూప శబ్దాలు ఏకైతే ఉన్నాయో అక్కడ ఒకటే మిగులుతుందా అండి. స్వరూపానం ఏకశేష ఏక విభక్త అంటే సమాన రూప శబ్దాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ, ఇప్పుడు వృక్షశ్చ 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 ఇది వృక్షాహ ఒకే శబ్దం మిగిలిందంట. అంటే
శబ్దాలు ఎక్కడ సమానంగా ఉంటాయో అక్కడ అనేక శబ్దాలు కాకుండా ఒకే శబ్దం మిగులుతుందన్నమాట. దానికి ఎన్ని శబ్దాలు అయితే ఉన్నాయో రెండు శబ్దాలు అంటే ద్వివచనంలో అవు తెచ్చుకుంటాము, రెండు కన్నా ఎక్కువ శబ్దాలు ఉంటే బహువచనంలో జస్ట్ తెచ్చుకొని వృక్షాహ అనే రూపాన్ని మనం తయారు చేస్తామండి. వృక్షశ్చ వృక్షశ్చ ఇది వృక్షాహ అని చెప్పి. ఓకే, ఇక్కడ అదే విధంగా ఆది శబ్దంతో ఆదిశ్చ ఆదిశ్చ ఇది ఆది, తౌ ఆది, ఏషాం తే తిక కిత వాదయ అంటే తిక కిత అనే శబ్దాలు ఆదిలో ఉన్నాయి. ఏ శబ్దాలకైతే తిక కిత ఆది శబ్దాలు కూడా ఆదిలో ఉన్నాయి, ఏ శబ్దం చాలా శబ్దాలు ఉన్నాయంట, ఆ శబ్దాలకు తిక శబ్దము కితవ శబ్దం ఆదిలో ఉన్నాయంట. అంటే ఆదిలో అంటే మొదట్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ తౌ ఆది ఏషాం తే తిక కితవాదయ తేభ్య తిక కితవాదిభ్య అని చెప్పి ఈ రకంగా ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం మనం చేసుకున్నాం. ఎందుకంటే ముందుగా ద్వంద్వ సమాసం చేసాం, దాని అంతర్గతంలో బహువ్రీ సమాసం చేస్తున్నాం. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీ సమాసం అని చెప్పుకున్నాం. అస్తు, ఇప్పుడు అనువృత్తి ఏమొస్తుంది పైనుంచి? గోత్రే అనే పదానికి, లుక్ అనే పదానికి, బహుషు తేనే వాస్త్రియం అనే పదానికి, ఈ మూడు పదాలకు పైనుంచి అనువృత్తి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పద విభాగంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రార్థం ఏంటో చూద్దాం. అస్తు, అర్థ అర్థం ఏముంటుంది సూత్రంలో? తిక కిత వాదిభ్యో ద్వంద్వే, సప్తమి భక్తి అండి. అంటే ద్వంద్వే అంటే ద్వంద్వ సమాసంలో, మన సమాసం 4 రకాలు కదా, బహుళ సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, అవిభావ సమాసం. ముఖ్యంగా దాని అంతర్గతంలో అవాంతర సమాసం చాలా ఉన్నాయి, అది వేరే విషయం. సో ద్వంద్వే అంటే ద్వంద్వ సమాసంలో తికాదిభ్య, ఇది ఒక గణం అండి. తికాదిభ్య కితవాదిభ్యశ్చ అంటే తికాది గణం ఉంది, కితవాది గణం ఉంది. తికాది గణంలో తికాది గణంలో తిక శబ్దం మొదట్లో ఉంది, కితవాది గణంలో కితవ శబ్దం మొదట్లో ఉందన్నమాట. అందుకే తిక కిత ఆదౌ యస్య, అందుకే రెండుసార్లు ఆదిశ్చ ఆదిశ్చ రెండుసార్లు ఎందుకు చెప్పాం? ఇది రెండు గణాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఆదిశ్చ ఆదిశ్చ ఇది ఆది, తౌ ఆది అయిపోయింది అన్నమాట. ఓకేనా, రెండు కలిపితే ఆది అయిపోతున్నాం ద్వివచనంలో. ఏషాం తిక కిత వాదయ అని చెప్పారు. అంటే ఈ రెండు శబ్దాలు ఏ గణాలకైతే ఆదిలో ఉన్నాయని తిక కిత ఆదయ అని చెప్పుకున్నామాట. అదే సూత్రార్థంలో కూడా చెప్పబడింది. సో ద్వంద్వ సమాసే అంటే ద్వంద్వ సమాసంలో తికాదిభ్య కితవాదిభ్యశ్చ, తికాది గణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయో, కితవాదిభ్యశ్చ కితవాది గణంలో ఏవైతే శబ్దాలు ఉన్నాయో, అంటే సమూహంలో ఏ శబ్దాలు అయితే ఉన్నాయో ఆ శబ్దాలకు పక్కన తికాదిభ్య కితవాదిభ్యశ్చ పరస్య, ఈ తికాది గణంలో శబ్దాలకు పక్కన గాని కితవాది గణంలో ఉండే శబ్దాలకి పక్కన గాని పరస్య గోత్రే విహితస్య ప్రత్యయస్య, గోత్రార్థంలో విహితమైన ప్రత్యయం అయితే ఉందో ఆ ప్రత్యయం తత్కృతం బహుత్వే, ఆ ప్రత్యయం బహుత్వార్థంలో విహితమైన అనుకోండి, తత్కృతం బహుత్వే, అది బహుత్వంలో విహితమైన అనుకోండి, అప్పుడేమవుతుంది? లుక్ భవతి, లుక్ అయిపోతుంది అని చెప్పి సూత్రం లుక్ చేస్తున్నాను. ఎప్పుడు ఆ ద్వంద్వ సమాసమే ఉండాలి, అది తికాది గణమై ఉండాలి, కితవాది గణం ఉండాలి. అటువంటి తికాది గణంలో శబ్దాలకు పక్కన గాని కితవాది గణంలో ఉండే శబ్దాలకు పక్కన గాని వచ్చినటువంటి గోత్ర ప్రత్యయంలో విహితమైన ప్రత్యయం, ఆ ప్రత్యయం ఎలా ఉంటే బహుత్వ వాచకంలో చెప్పడం కోసం వచ్చి ఉండాలి. అటువంటి అప్పుడు మాత్రమే అటువంటి ప్రత్యయానికి మన తిక కితవాదిభ్యో ద్వంద్వే ప్రకారంగా దానికి లుక్ అయిపోతుంది. ఏమవుతుంది? లుక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో అదే విధంగా ఉదాహరణ ఇచ్చారు. తైకాయనయశ్చ తైకాయనయశ్చ కైతవాయనయశ్చ, తైకాయనయశ్చ కైతవాయనయశ్చ కలిపితే ఏమైపోయింది? తిక కితవాహ. తైకాయనయశ్చ కైతవాయనయశ్చ కలిపితే ఏమైపోయింది? తిక కితవాహ. అలా వచ్చిందన్నమాట. అలాగే వాంకరయశ్చ వాంకరయశ్చ బాండీరథయశ్చ కలిపితే వాంకర బాండీరథాః. వాంకర బాండీ రథాః. ఇలాగా మనకు సమస్త పదం ఇలా వచ్చిందండి. ఓకేనా? తికాది గణంలో ఉండే శబ్దము, కితవాది గణంలో శబ్దం గురించి రెండు ఉదాహరణలు, ఒక్కొక్క ఉదాహరణ మనం చూసామన్నమాట. అస్తు, తో చూడటానికి శబ్దాలు పెద్దగా ఉన్నాయి కానీ ఇది మొత్తం సమస్త పదం అండి, ఒకే శబ్దం ప్రాతిపదికం. తైకాయన అనేది ప్రాతిపదికం, కైతవాయన అనేది ప్రాతిపదికం. ఓకేనా? దాన్ని బట్టి మనం గోత్ర ప్రత్యయంలో గోత్రార్థంలో ప్రత్యయం తెచ్చుకుంటాం.
ఓకేనా. దానికి లుక్ చేస్తే మూల శబ్దం ఉంటుంది. అది బహుత్వవాచక శబ్దం కాబట్టి జస్ట్ తెచ్చుకొని నృత్య విసర్గం చేసుకుంటేనా మనకు ఆ రకంగా బహువచన రూపం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఉదాహరణలో తిక కితవాహ అనే శబ్దం తయారైంది కదా సమస్త పదము. అందులో తిక కితవ 2 శబ్దాలు ఉన్నాయండి. తిక కిత ఈ దోనం శబ్దంసే తికాదిభ్య ఫీ, తికాదిభ్య అంటే తికాదిగా ఉండే శబ్దాలు ఏవైతే దాంట్లో ఫీ ప్రత్యయం వస్తున్నాడు. ఏమొస్తుంది? తిక కితవాహ అనే శబ్దంలో సమస్త పదంలో తిక కితవ ఇన్ దోనం శబ్దంసే అంటే తిక కిత 2 శబ్దాలు కలిపి ఉన్నాయి కదా. కాబట్టి ఈ 2 శబ్దాలు సిద్ధం వస్తుంది తికాదిభ్య. తికాదిగంలో తికా కిత 2 శబ్దాలు ఉన్నాయండి. అందుకే తికాదిభ్య ఫీ అనే సూత్రం ప్రకారంగా తికాదిగంలో శబ్దాలకు పక్కన ఫీ ప్రత్యయం వస్తుంది. సో తిక కిత అనే శబ్దానికి పక్కన ఫీ తెచ్చుకున్నాము. ఆ ఫీ ప్రత్యయం అది గోత్ర ప్రత్యయంలో విహితమైన ప్రత్యయం అన్నమాట. కాబట్టి వెంటనే మన సూత్రం ప్రకృతి సూత్రం వస్తుంది అన్నమాట. ఏముంటుంది వచ్చి ఇది ద్వంద్వ సమాసము. ఎందుకంటే ఏం చేసాము? తైకాయనశ్చ కైతవాయనశ్చ అలా చార్తే ద్వంద్వ సమాసం చేస్తాం. ఓకేనా. కాబట్టి ద్వంద్వ సమాసం కాబట్టి ఈ ద్వంద్వ సమాసం చేసాము. ఏ ప్రత్యయం తెచ్చుకున్నాం మనం? ప్రియ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఆ ప్రియ ప్రత్యయం గోత్ర ప్రత్యయంలో విహిత ప్రియ ప్రత్యయం కాబట్టి దానికే మన ప్రకృతం వచ్చేసి ద్వంద్వే సమాస తికాదిభ్య కితవాదిభ్యశ్చ పరస్య గోత్రే విహితస్య ప్రత్యయస్య. గోత్ర ప్రత్యయం విహిత ప్రత్యయం ఏంటి? తికాదిభ్య ఫీ ప్రకారంగా గోత్ర ప్రత్యయంలో వచ్చిన ఫీ ప్రత్యయం అన్నమాట. దానికి అది బహుత్వ వాచకంలో వచ్చిన ప్రత్యయం కాబట్టి దానికి లుక్ చేస్తాం. తత్కృతం బహుత్వే లుక్ భవతి. లుక్ చేసామట. లుక్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకు తిక కిత శబ్దమే ఉండిపోతుంది. తిక కిత శబ్దానికి మనం తిక కితవ శబ్దం ఉండిపోతుంది. తిక కితవ శబ్దం తిక కితవ అలాగే ఉండిపోతుంది. ఆ తిక కితవ అనే సమస్త పదం చేత బహువచనంలో మనం జస్ తెచ్చుకుంటాము. జస్ కా అస్సు అమి ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదేశం చేసుకుని సకారానికి ఋత్వ విసర్గం చేసుకుంటే గిన తిక కితవహ తిక కితవాస్ సకారానికి ఋత్వ విసర్గం చేసుకుంటే తిక కితవాహ అయిపోతున్నాడు. తిక కితవాహ. అలాగే వాంకరయశ్చ బాండీ రతయశ్చ కూడా ద్వంద్వ సమాసం చేసుకున్నాం కాబట్టి ఈ ద్వంద్వ సమాసం సమస్త పదం వస్తుంది వాంకర బాండీ రథాహ. ఇక్కడ సమస్తం వాంకర బాండీ రథ అనే శబ్దం చేత మనకు ఇక్కడ కూడా తికాదిభ్య ఫీ ప్రకారంగా ఇక్కడ వాంకర బాండీ రథాలు అకార శబ్దం కాబట్టి సామాన్యంగా అత ఈ అకారాంత ప్రాతిపదికాలు. ఇక్కడేంటి? వాంకర బాండీ రథ అకారాంత శబ్దం కాబట్టి అత ఈ ప్రకారంగా. ఎందుకంటే ఇది తిక కితవాది గణంలో లేదండి. అందుకే అత ఈ ప్రకారంగా అకారాంత ప్రాతిపదికాలు గోత్రే బహుత్వవాచ గోత్రే అర్థే ఈ ప్రత్యయో భవతి. ఈ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఆ ఈ ప్రత్యయానికే మన ప్రతిశుద్ధం వచ్చేసి వెంటనే ఇది ద్వంద్వ సమాసము తికాది కితవాదిభ్యశ్చ పరస్య గోత్ర విహితస్య ప్రత్యయస్య. ఈ 2 శబ్దాలకు పక్కన గోత్రంలో విహితమైన ప్రత్యయం అయితే ఉందో అది బహుత్వ వాచకం ఏమిటినా దానికి లుక్ అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే లుక్ చేశాము. తర్వాత బహుత్వ వాచక అర్థం ఉంది కాబట్టి జస్ట్ తెచ్చుకుని జస్ట్ గా అస్ వస్తుంది. పైన చెప్పిన ప్రథమయో పూర్వ సవర్ణ. అలాగే ససజుసోరు ప్రకారంగా ఋతు విసర్జన చేసుకుని బాండీ రథాహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఓకేనా. ఈ రకంగా మనము ఈ సూత్రంలో ఉండే ఉదాహరణ చూసాము. ద్వంద్వ సమాసం ఎలా అవుతుందో చాల్తే ద్వంద్వ ప్రకారంగా ద్వంద్వ సమాసం అన్ని చోట్ల మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ద్వంద్వ సమాసంలో తికాదిగణంలో కితవాదిగణంలో శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల పక్కన గోత్ర ప్రత్యయంలో విహితమైన ప్రత్యయం గోత్రార్థంలో విహితమైనటువంటి ప్రత్యయం అయితే ఉందో దానికి లుక్ అయిపోయింది మన ప్రకృతి సూత్రం ప్రకారంగా. అందుకే సామాన్యంగా మన బహుత్వార్థంలో జస్ట్ తెచ్చుకుని మనం దానికి పూర్వసభ దీర్ఘము ఋతు విసర్గం చేసుకుంటేనా తిక కితవాహ వంకర బండీరథాహ వంకర బండీరథాహ అనే రూపాలు మనకు సిద్ధించాయండి. అస్తు ఇందులో ఎవరికన్నా ఏమైనా సందేహం చెప్పండి. అస్తువా? ఆచార్య వంకర పాండీరథలో విగ్రహవాక్యం ఎలా వస్తుంది ఆచార్య?
వాంకరయ వాంకరయశ్చ బాండీరథయశ్చ. ఇక్కడ మళ్ళా వంకర శబ్దానికి వాంకర, అది కూడా మనం దాని విశేషంగా ఒక్కో శబ్దాన్ని తీసుకుని రూపసిద్ధి తీసుకుంటే వంకర శాపత్యం వాంకర వస్తుంది, బాండీరథ శాపత్యం బాండీరథ, అక్కడ ఆది వృద్ధి చేసుకుని అయిపోయింది. ఇక్కడ మనం అలా రూపసిద్ధి చేసుకుని డైరెక్ట్ తీసేసుకునే శబ్దాన్ని వాంకర శబ్దము బాండీరథ శబ్దాన్ని డైరెక్ట్ తీసేసుకుంటున్నాం. అలాగే ఆచార్య, అర్థమైంది ఆచార్య, ధన్యవాదాలు. అది మనకు సూత్రంలో ప్రతి సూత్రంలో వివిధ వాక్యం ఇవ్వబడింది. ఓకే, అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఋషివాచక శబ్దాలు మళ్ళీ వస్తున్నాయి, చూడండి. తికకితవాదిభ్యో దుందు తర్వాత నెక్స్ట్ ఉపకాదిభ్యోన్యతరస్యామ ద్వంద్వే. ఉపకాదిభ్యోన్యతరస్యాం అద్వంద్వే, అక్కడ పైన ద్వంద్వే చెప్పి ఇక్కడ అద్వంద్వే అని నిషేధిస్తున్నాం అది. ఓకేనా? ఉపకాదిభ్యో అన్యతరస్యాం అద్వంద్వే. ఇక్కడ సమస్త పదం కలిపి చెప్పుకున్నాం. సూత్రం ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి. ఋషి మహర్షుల యొక్క సూత్రాలు ఎల్లప్పుడు అన్ని కలిపే ఉంటాయి, సంధియుక్తంగా ఉంటాయి, సంధి రహితంగా విడిచి చెప్పబడవు. ఎక్కడ సంధి ప్రాప్తం ఖచ్చితంగా సంధియుక్తంగా రాస్తారు. అది ఋషి యొక్క శైలి పద్ధతి అనమాట. అస్తు. దాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం పద విభాగం చేసుకుంటాం. ఉపకాదిభ్యోన్యతరస్యామ ద్వంద్వే, అన్యతరస్యామ అద్వంద్వే. ఓకేనా? అస్తు. ఉపకాదిభ్యః ఉపకాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. అన్యతరస్యాం అవ్యయపదం. ఉపకాదిభ్యః పంచమి విభక్తి బహువచనం. అన్యతరస్యాం అన్యతరస్యాం అవ్యయపదం. అన్యతరస్యాం అవ్యయపదం. అద్వంద్వే అద్వంద్వే సప్తమి విభక్తి ఏకవచనం. చూడండి, ఇక్కడ ఉపకాదిభ్య ప్లస్ అన్యతరస్యాం రెండింటి మధ్య అతోదోదప్లుతాదప్లుతే ఆద్గుణ ఏంగ పదాంతదతి ఈ సూత్రాల ప్రకారంగా ఓకారం వచ్చేసింది. అందుకే ఉపకాదిభ్యో అయిపోయింది. తర్వాత అన్యతరస్యాంలో మకార హలంతం కాబట్టి పక్కన ఆ ఉంది కాబట్టి కలిపి రాసేసుకున్నాం. అన్యతరస్యామ ద్వంద్వే అని చెప్పి. అస్తు. ఇది పద విభాగము, అది సంధి ఇలాగా జరిగిందని చెప్పి చెప్పుకున్నాం. అన్యతరస్యాం అవ్యయపదం. అద్వంద్వే సప్తమి విభక్తి ఏకవచనం. ఉపకాదిభ్య పంచమి భక్తి బహువచనం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అస్తు. సమాసం. ఉపకాదిభ్య అంటే ఇది ఒక గణ విశేషం. ఉపకా ఆది ఏషాంతి ఉపకాదే, ఉపకాది గణం ఉందంట. అంటే అందుకే గణపాఠం మనం నేర్చుకున్న తర్వాత చెప్పుకుంటాడు. మనకు అష్టాధ్యాయులు ఇవన్నీ గణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకు అష్టాధ్యాయులు 4000 సూత్రాలు ఎలా ఉన్నాయో, ధాతు పాఠంలో 2000 ధాతులు ఎలా ఉన్నాయో, అలాగే ఉనాది సూత్రాలు ఉన్నాయి. గణపాఠం ఉంది. గణపాఠంలో కొన్ని గణముల సమూహం, అంటే కొన్ని సమూహాలు తయారు చేసి ఒక సమూహంలో కొన్ని శబ్దాలు, విశిష్టమైన శబ్దాలు సేకరించబడ్డాయట. గణపాఠం, గణం అంటే సమూహం, సమూహంలో కొన్ని శబ్దాలు, కొన్ని ధాతులు, కొన్ని అలాగా విశేషంగా నిర్ధారించబడ్డాయట. అందుకే గణపాఠం చెప్పుకున్నాం. ఓకేనా? ఆ తర్వాత లింగానుశాసనం. 5వది ఏంటి? లింగానుశాసనం. లింగాల యొక్క అనుశాసనం. లింగాల యొక్క అనుశాసనం అంటే ఇది స్త్రీలింగమా, ఇది పుల్లింగమా, ఇది నపుంసక లింగమా అని చెప్పి లింగాల యొక్క అనుశాసనం అంటే ఒక వ్యవస్థ. ఇది ఈ శబ్దం ఎలా స్త్రీలింగంలో ఉంటుంది, ఇది పుల్లింగంలో ఉంటుంది, ఇది ఉభయలింగంలో ఉంటుంది, ఇది 3 లింగాల్లో ఉంటుంది. అలా కొన్ని శబ్దాలు ఓన్లీ స్త్రీలింగంలో ఉంటాయి, కొన్ని శబ్దాలు ఓన్లీ పుల్లింగంలో ఉంటాయి, కొన్ని శబ్దాలు ఓన్లీ నపుంసక లింగంలో ఉంటాయి, కొన్ని శబ్దాలు ఎలా ఉంటాయి 3 లింగాల్లో ఉంటాయి, కొన్ని శబ్దాలు ఓన్లీ 2 లింగాల్లో ఉంటాయి. అలాగా ఏ లింగం ఎందులో తీసుకోబడుతుంది, ఎక్కడ తీసుకోవాలి, అలా మనకు సామాన్య లోకంలో ప్రచలితమైన శబ్దాలు మనకు గుర్తుంటాయి, బాగానే ఉంటాయి, అది అలవాటు అయిపోయింది. కానీ తెలియని చాలా శబ్దాలు ఉన్నాయి, శాస్త్రంలో ఉపయోగించే శబ్దాలు ఎలా ఉన్నాయి. తెలియని శబ్దాలు కూడా ఏ లింగంలో ఉంది ఎలా తెలుసుకోవాలనేది మనకు లింగానుశాసనం చెప్తుంది. ఓకే. ఉనాది పాఠం అనేది ఉనాదిలో కొన్ని ఛాందస్ ప్రయోగాలు, అంటే ఛందస్సులు వేదంలో ప్రయోగించే శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రూపసిద్ధి ఎలా అవుతుంది ఉనాది సూత్రం అనేది విశేషంగా చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే వేదానం అధ్యయనార్థం వ్యాకరణం, వాటి కోసం మనకు విశిష్టమైన రూపసిద్ధి రూప పరికల్పన ఎలా చదువుతుంది మనకు తెలియకపోతే ఎట్లా. కాబట్టి దానికి ఉనాది సూత్రాలు దాదాపు అవి 1700-800 సూత్రాలు ఉన్నాయన్నమాట. అవి ఆ సూత్రాల ప్రకారంగా ఎక్కువగా అధికాంశం ఛందస్సు ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి రూపసిద్ధి మనం చేసుకుంటామట. ఈ రకంగా పంచోపదేశాలు మహర్షి పాణి యొక్క విశిష్టమైన ఉపదేశాలు, వాటి అన్నిటి మనం క్రమంగా చూస్తాం. ఇప్పుడు అష్టాధ్యాయ చూస్తున్నాము. అందులో సందర్భాన్ని బట్టి ఇక్కడ చెప్పుకున్నాము. ఉపకాది గణం అంటే ఏంటంటే ఇది ఈ రకంగా మనం గణపాఠంలో చెప్పిన కొన్ని విశిష్టమైన శబ్దాలు, అది ఇక్కడ మన సంకేత రూపంలో
సందర్భం వచ్చింది కాబట్టి సూత్రంలో వచ్చింది కాబట్టి ఇక్కడ విడదీసుకొని చెప్పుకుంటున్నమాట. ఏంటంటే ఉపకా ఆదిరి ఏషాంతే ఉపకాదయ. ఉపక అనే శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే ఉపక ఆది ఏషాం శబ్దానాం తే అవి ఉపకాదయ వాటి ఉపకాది శబ్దాలు అంటాం. ఏ శబ్దాలకైతే ఆదిలో ఉపకా శబ్దం ఉందో దాన్ని ఉపకాది శబ్దాలు అంటాం అట. ఓకే, తేభ్య ఉపకాదిభ్య బహువచనంలో తేభ్య ఉపకాదిభ్య పంచమీ విభక్తి బహువచనంలో తీసుకొచ్చి పెట్టాం. ఇది ఏ సమాసము? ఉపక ఆది ఏషాం యస్య ఏనా యస్మిన్ అలా వచ్చింది ఖచ్చితంగా బహుళ సమాసమే ఉంటుంది, నాకు సందేహం లేదు. బహుళ సమాసంలో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. ఓకేనా? మామూలుగా మిగిలిన సమాసాల్లో అది అవిభాసం కావచ్చు, తత్పురుష సమాసం కావచ్చు, ద్వంద్వ సమాసం కావచ్చు. ఈ మూడు సమాసంలో పూర్వ పదం ప్రధానంగా ఉంటుంది, లేదా ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. సమాసంలో పూర్వ పదానికి ప్రాధాన్యత ఉండొచ్చు, ఉత్తర పదానికి ప్రాధాన్యత ఉండొచ్చు, లేదా రెండు పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఏం చెప్పబడింది? బహుళ సమాసం. పూర్వ పదం ప్రాధాన్యత లేదు, ఉత్తర పదానికి ప్రాధాన్యత లేదు, ఏదో అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఏదో అన్య పదానికి ప్రాధాన్యత ఇస్తాం ఇక్కడ. అస్తు. ఈ సూత్రం ఏంటో చూద్దాం ఇప్పుడు. పద విభాగం చేశాము, సమాస చెప్పుకున్నాము. అద్వంద్వ అంటే ఇక్కడ న్యాయ తత్పురుషం విడగొట్టాము. నా ద్వంద్వ అద్వంద్వ అంటే ద్వంద్వ సమాసం అయి ఉండకూడదు. అంటే ద్వంద్వ సమాసం ఒకటి ఉండకూడదు. అంటే మిగిలిన బహుళ సమాసం ఉండొచ్చు, తత్పురుష సమాసం ఉండొచ్చు, అవిభావ సమాసం ఉండొచ్చు, ఇంకేదైనా వాటి అంతర్గతంలో వచ్చే సమాసం కూడా ఉండొచ్చు. కానీ అద్వంద్వ అని చెప్పి ఒక ద్వంద్వ సమాసంలో మాత్రం కాదు అని చెప్పి నిషేధించామన్నమాట. అందుకే నా ద్వంద్వ అద్వంద్వ తస్మిన్ అద్వంద్వే. ఓకేనా? తస్మిన్ అద్వంద్వే. ఇదేంటి? నై తత్పురుష సమాస నిషేధించాం కాబట్టి. ఓకేనా? ఒక ద్వంద్వ సమాసం ఉండకూడదు. దీన్ని బట్టి ఓన్లీ ఒక ద్వంద్వ సమాసం నిషేధించారు కాబట్టి దీన్ని బట్టి మిగిలిన సమాసాలు ఏవైతే ఉన్నాయో వాటి అంతర్గతంలో తీసుకోవచ్చు. అస్తు. అనువృత్తి వచ్చేసి గోత్రే, లుక్, బహుషు, తేనైవ అనే ఈ 4 పదాలకు అనువృత్తి వస్తుంది. అస్తు. అర్థః ఉపకాదిభ్యః శబ్దేభ్యో గోత్రే విహితస్య ప్రత్యయస్య తత్కృత బహుత్వే వికల్పేన లుక్ భవతి. ద్వంద్వే చ అద్వంద్వే చ. చూడండి, అనువృత్తి పదాలు అంటే గోత్రే, లుక్కు, బహుసు, తేనైవ ఈ పదాలకు అనువృత్తి వస్తుంది. ఈ పదాలతో కలుపుకొని సూత్రంలో ఉండే పదాలను కలుపుకొని సూత్రాలతో ఏం చెప్పాము? ఉపకాదిభ్యః శబ్దేభ్యః అంటే శబ్దేభ్యః అంటే ఉపకాది గణంలో ఉండే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల పక్కన గోత్రే విహితస్య అంటే గోత్రార్థంలో విహితస్య అంటే విహితమైనటువంటి అంటే విధించబడినటువంటి ప్రత్యయానికి తత్కృతం బహుత్వే. ఒకటి అది గోత్రంలో విహిత ప్రత్యయది తత్కృతం బహుత్వే. ఒకే బహుత్వ వాచక అర్థంలో ఉంటే వికల్పైన లుక్ భవతి, వికల్పంగా లుక్ వస్తుంది. కానీ ద్వంద్వే చ అద్వంద్వే చ ఎందుకు వచ్చింది? అద్వంద్వే అని ఉండాలి. ద్వంద్వే చ అద్వంద్వే చ. మీ బుక్ లో కూడా అలాగే ఉందండి. అలాగే ఉందండి. అలాగే ఉందా? ఇక్కడ సూత్రంలో అద్వంద్వ ఒకే పదం ఉంది కదా. ద్వంద్వే చకారం ఎక్కడ ఉంది? ఇక్కడ చకారం గ్రహించుకోదా అనుకుంటే అంటే పై నుంచి అనుమతి తెచ్చుకున్నామండి. పై నుంచి అన్యతరస్యాం అన్నారు కదా, అందుకని ద్వంద్వ సమాసము కాంతి అనే భాషార్థం రెండో పేరాలో ఉందండి. భాషార్థం రెండో పేర. ఓకే, చూద్దామండి. यहाँ अद्वंद्व ग्रहण ऊपर से आने वाले द्वंद्व के अधिकार की समाप्ति के लिए. ఓకే, అంటే పైనుంచి ద్వంద్వే అధికారం వస్తుంది కదా, దాని సమాప్తి కొరకు ఇక్కడ మళ్ళీ ద్వంద్వే అద్వంద్వే అని చెప్పి సూత్రాలు ఇవ్వరు. అంటే వాస్తవం ఇక్కడ यहाँ अद्वंद्व ग्रहण ऊपर से आने वाले द्वंद्वे के अधिकार की समाप्ति के लिए है, ना कि द्वंद्व समास में ना हो इसलिए है. अतः यहाँ द्वंद्व और अद्वंद्व दोनों में ही विकल्प होता है. ఓకే, ఇంత క్లియర్గా చేసినది కదా. ఓకే అండి, మనకు సూత్రంలో ఉంది కాబట్టి అర్థం చెప్పేశాము. అందుకంటే ఇక్కడ పదవిభాగం నా ద్వంద్వ అద్వంద్వ అని చెప్పి నిషేధించుకున్నామట. కానీ పైనుంచి ఏదైతే అధికారం వస్తుందో ద్వంద్వ సమాస అధికారం వస్తుందో
ఇక్కడ ద్వంద్వ సమాసంలో దానికి ఇక్కడ లేదు, ఈ సందర్భం తీసుకోకూడదు అంటే ఇక్కడ సమాప్తి కొరకు ఇక్కడ మళ్ళీ ద్వంద్వ శబ్దం ఇవ్వబడింది. దీనికి అర్థం అంటూ సూత్రం యొక్క భాగం అంటే ఏం లేదండి ఇక్కడ. ఓకేనా? అస్తు. అందుకే ఇక్కడ అద్వంద్వ నిషేధం లేదు. ఉపకాదిభ్యో అన్యదర్శనం, ఉపకాది గణంలోని శబ్దాలకు పక్కన మాత్రం వికల్పంగా లుక్ అవుతుంది. అంటే ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షం అంటే ఒక పక్షం ద్వంద్వ సమాసం వస్తుంది, ఒక ద్వంద్వ సమాసం కానిబట్టి అక్కడ రాదు. అందుకే ద్వంద్వే అద్వంద్వేచ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వబడింది. ఓకే. వికల్పంగా ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షం రాదు. కాబట్టి ఒక పక్షం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, కానప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి అద్వంద్వే అని చెప్పి ఈ రకంగా ఇవ్వబడింది. ఓకే, ఇది మీకు స్పష్టమైంది కదా. ద్వంద్వే అద్వంద్వేచ కేవలము పైన ద్వంద్వ సమాసం యొక్క అధికారం సమాప్తించడం కోసం మళ్ళీ ఇవ్వబడింది. అంటే ఒకే పదాన్ని 2 సార్లు ఇచ్చామనుకోండి, మనకు ఎక్కువగా దర్శన గ్రంథాల్లో ఆ పాదానికి అంతిమంలో కానీ అధ్యాయానికి అంతిమంలో కానీ అంతిమ సూత్రం అయితే ఉందని 2 సార్లు చెప్పుకుంటామండి. అంటే 2 సార్లు చెప్పుకుంటే ఆ అధ్యాయం 10 సమాప్తమైంది, ఆ పాదం 10 సమాప్తమైంది చెప్పడం కోసం అక్కడ 2 సార్లు చెప్పుకుంది. ఇక్కడ కూడా ఈ ద్వంద్వ సమాసం యొక్క అధికారం సమాప్తమైంది, ఇక్కడ ప్రకారం సందర్భం ఇక్కడ సమాప్తమైంది చెప్పడం కోసమే అద్వంద్వే అని చెప్పి ఇక్కడ నిషేధార్థంలో ఇలా ప్రస్తావించబడిన సూత్రంలో. అస్తు. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ఓకే, ఇప్పుడు ద్వంద్వ సమాసం క్లారిటీ వచ్చేసింది. ద్వంద్వే అద్వంద్వేచ అని చెప్పి మనం అంటే ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షం రాదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణ అదే విధంగా ఇచ్చారు. ఏమిచ్చారు? సూత్రార్థం స్పష్టమైంది కదా. ఉపకాది గణంలో ఉన్న శబ్దాల పక్కన గోత్రార్థంలో విహిత ప్రత్యయం అయితే ఉందో అది బహుత్వవాచకం అయి ఉంటే ఖచ్చితంగా వికల్పంగా లుక్ వస్తుంది అని చెప్పుకున్నాం. అంటే ఒక పక్షం లుక్ వస్తుంది, ఒక పక్షం రాదు. ఎక్కడ లుక్ వస్తుంది సమాసం అయితే రాని పక్షం అయితే అద్వంద్వ సమాసం అనుకున్నాం. అందుకే ద్వంద్వే అద్వంద్వేచ అని చెప్పి చెప్పుకున్నాం. ఫస్ట్ ఉదాహరణ చూడండి. ఉదాహరణ వచ్చేసి ఉపకలమకాహ భ్రష్టక కపిష్టలాహ కృష్ణ సుందరాహ ఏతే త్రయః శబ్దాః. ఈ 3 శబ్దాలు ఏంటి? ఉదాహరణకి ఇచ్చారు. ఉపకలమకాహ భ్రష్టక కపిష్టలాహ కృష్ణ సుందరాహ. ఈ 3 శబ్దాలు కదా, ఇవి ఏతే త్రయః శబ్దాః. ఈ 3 శబ్దాలు కృత ద్వంద్వాః తిక కితవాదిషు పఠితాః. ఇవి ఏతే త్రయః శబ్దాః కృత ద్వంద్వాః. ఈ ద్వంద్వ సమాసం చెప్పిన తిక కితవాది భ్యో ద్వంద్వ చెప్పిన ఈ తిక కితవాది గణంలో ఉన్నాయంట. ఏ శబ్దాలు? కృత ద్వంద్వాః తిక కితవాదిషు పఠితాః. కృత ద్వంద్వాః అంటే చేయబడినటువంటి ద్వంద్వ సమాసం ఎక్కడ చేసాం, అక్కడ పైన చేసాం కదా, అక్కడ తిక కితవాదిషు పఠితాః. ఈ 3 శబ్దాలు తిక కితవాది గణంలో చెప్పబడ్డాయంట, అంటే అక్కడ ఇవ్వబడ్డాయి. అందుకే ఏతేషు పూర్వైన నిత్యం లుక్ భవతి. ఈ 3 శబ్దాలకు పూర్వ సూత్రం ప్రకారంగానే తిక కితవాది భ్యో ద్వంద్వే ప్రకారం నిత్యం ప్రాప్తమవుతుంటే, లుక్ ప్రాప్తమవుతుంటే ఈ సూత్రం వచ్చేసి వికల్పం చేసింది. అది ముఖ్యమైన విషయం అన్నమాట. పై సూత్రం ప్రకారం ఈ 3 ఉదాహరణలు లుక్ నిత్యంగా ప్రాప్తమవుతుంటే అక్కడ నిత్యంగా లుక్ చేయడం ఇష్టం లేదు, ఒక పక్షంలో లుక్ కూడా కాకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఉపకాదిభ్యో అన్యదర్శనం. ఉపకాది గణంలో ఉండే శబ్దాల పక్కన మాత్రం నిత్యము పూర్వ సూత్రం ప్రకారంగా లుక్ కాకూడదు, ఒక పక్షంలో అదుగు రూపం కనిపిస్తుంది అని చెప్పడం కోసమే ఈ సూత్రాన్ని విశేషంగా వేదికగా చెప్పబడింది అన్నమాట. అందుకే ఏతేషు అంటే ఈ 3 శబ్దాల్లో పూర్వే నిత్యం లుక్ భవతి, నిత్యం లుక్ ప్రాప్తమవుతుంటే అద్వంద్వేతు అనేన వికల్పో భవతి. అద్వంద్వేతు అని చెప్పి అని వికల్పో భవతి, వికల్పము చేసిందన్నమాట. అంటే ఒక పక్షంలో రాదు, లుక్ రానప్పుడు రూపం అలాగే ఉంటుందన్నమాట. అప్పుడు ఏముంటుంది? ఉపకాహ ఔపకాయనాహ లమకాహ లామకాయనాహ ఇత్యాదయ శబ్దాలు మనకు తయారవుతాయి. ఈ రకమైన మొదలగు శబ్దాలు తయారవుతాయి. ఉపకాహ ఎప్పుడైతే లుక్ కాలేదో ఉపక శబ్దం చేత ఈ రకం రూపం మనకు వచ్చేస్తున్నట. ఉపకాహ లమకాహ అని చెప్పి. ఓకేనా? ఉపకాహ దానికే అపత్యాలను ప్రతి చేసుకుంటేనా ఉపకాయాహ అపత్యం ఔపకాయనాహ లమకాయాహ లమకాయాహ అపత్యం లామకాయనాహ ఇతర శబ్దాలు మనకు తయారవుతామంట. ఓకేనా?
तो परिशिष्टानां तो द्वंद्वे अद्वंद्वे सर्वत्र विकल्पो भवति परिशिष्टानां పరిశిష్టలు ఏవైతే ఇవ్వబడ్డాయో అవి ద్వంద్వే అద్వంద్వే ద్వంద్వ సమాసం కావచ్చు అద్వంద్వ సమాసం సర్వత్ర వికల్పం అవుతుంది సర్వ అన్ని చోట్ల వికల్పం ఉంటుంది అని చెప్పి ఈ సూత్రాన్ని మనం అభిప్రాయం చెప్పుకున్నామండి ఓకేనా సో ఉపకాహ ఉపలమక శబ్దం చేత మనము ఏం చేస్తాం విహితమైన ప్రత్యయం అయితే ఉందో ఏ ప్రత్యయం వస్తుంది సామాన్యంగా అత ఈ ప్రకారంగా మనకు ఈ ప్రత్యయం వస్తుందండి ప్రకారం శబ్దాలు కాబట్టి ఇక్కడ उपकाह औपकायनाः लमका लम लामकायनाः आदि शेष गणपति शब्दों में द्वंद्व अद्वंद्व दोनों में विकल्प होता है उपका लमका शब्दों से नडादि गणंలో ఉన్నాయి కాబట్టి నడాది అంతర్గతంలో ఉన్నాయి కాబట్టి నడాదిభ్యో ఫక్ ప్రకారంగా ఇక్కడ గోత్ర ప్రత్యయ ఫక్ ప్రత్యయం వస్తుంది उसी का మన సూత్రం మన ప్రకృతి సూత్రం అయితే ఉందో इसी सूत्र से लुक हुआ ఈ మన ప్రకృతి సూత్రం ప్రకారం లుక్ చేశామండి అద్వంద్వ में विकल्प होने से पक्ष में స్థానం బి హో గయా అంటే ఒక పక్షం లుక్ కాదు అంటే అక్కడ పక్క ప్రత్యయం కనిపిస్తుంది ఆ పక్క ప్రత్యయానికి కనిపిస్తుంది కాబట్టి పక్కగా అనుబంధంలో వేస్తే ఫా మిగులుతుంది ఆ ఫా స్థానంలో ఏమొస్తుంది ఆయ నేయి నేయి యహ ఫా ఢ ఖ ఛ ఖాం ప్రత్యయాదీనాం అనే సూత్రం ప్రకారంగా ఫా స్థానంలో ఆయన చేసుకుంటే అందుకే మనకు 6 రూపాయలు వచ్చాయి ఇవి ఉపకాయనాః 5 రూపాయలు వచ్చాయన్నమాట ఉప కింద ఉపకాహ ఔపకాయనాః వచ్చేదా ఇక్కడ ఉపకాలో ఉండే ఉకారానికి తదితీయ స్వచ్ఛమాదేహి ప్రకారం ఆదేశం వృద్ధి చేసుకున్నాం అందుకే ఔపకాయనాః లమకాహ లామకాయనాః 2 రూపాయలు వచ్చాయన్నమాట ఓకేనా ఇక్కడ మాత్రము నెక్స్ట్ ఏంటి కపిష్ఠల శబ్దం భ్రష్టక కపిష్ఠల శబ్దం ఉంది కదా భ్రష్ట కపిష్ఠల శబ్దం చేత సామాన్యంగా అత ఈ ప్రకారంగా ఈ ప్రత్యయం వస్తుంది నడాది ప్రత్యయం అంతర్గతం లేదు కాబట్టి కపిష్ఠల శబ్దం అనేది అత ఈ అకారాంత శబ్దానికి పక్కలో గోత్ర ప్రత్యయంలో బహుత్పాదం చెప్పడం కోసం ఈ ప్రత్యయం వస్తుంది ఆ గోత్ర ప్రత్యయంలో ఈ వచ్చింది కదా దానికే మన ప్రకృతి సూత్రం వచ్చేసి లుక్కు చేస్తున్నాం అట అలాగే కృష్ణార్జున కృష్ణ సుందర ఈ శబ్దాలతో కూడా ఇదే సూత్రం ప్రకారం ఈ ప్రత్యయం వస్తుంది దానికే మన ప్రకృత సూత్రము లుక్కు చేస్తుంది లుక్కు చేసినప్పుడు బహుత్పాదంలో చేసి తెచ్చుకుని దానికి పూర్వసవం దీర్ఘము సకారానికి ఋతు విసర్గం చేసుకుంటేనా మనకు 2 రూపాయలు సిద్ధిస్తాయండి ఓకేనా సో ఉపక లమకాహ భ్రష్టక కపిష్ఠలాహ కృష్ణార్జున కృష్ణ సుందరాహ అనే శబ్దాలు కూడా సిద్ధిస్తాయి ఒక పక్షంలో కాని పక్షంలో ఉపకాహ ఔపకాయనాః లమకాహ లామకాయనాః ఇత్యాది రూపాలు మనకు కనిపిస్తున్నాయి అదే విధంగా అర్థం చేసుకోవాలి మనం అస్తు ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి ఓకే ఇందులో ఏదైనా సందేహం ఉందండి ఓకే ఈ రకంగా ఈ సూత్రాలు మనం చూసామండి ఉపకాదిభ్యో అని దృష్టాంత ప్రకారంగా మనం చూసాం నెక్స్ట్ అగస్త్య ఋషి కౌండిన్య ఋషి శబ్దాలతో కూడా ఏ ప్రత్యయాలు వస్తాయి ఏ విధంగా రూపాలు ఉంటాయి అదిశి వాచక శబ్దాల యొక్క అర్థాలు మనం రేపు చూద్దామండి సందేహాన్ని కూడా మనం రేపు చూద్దాము ఏంటండి చెప్పండి ఏదో చెప్తున్నారు నేను సూత్రం చదువుకుంటానండి మ్యూట్ లో ఉన్నా అనుకుంటున్నాను ఓకే అండి అగస్త్య కౌండిన్యయోర్ అగస్త్య కుండినచ్ ఇది సూత్రం అండి అంటే అగస్త్య కౌండిన్య ఇది శబ్దాలు ఇక్కడ తీసుకున్నా అంటే అగస్త్య ఋషి కౌండిన్య ఋషి 2 ఋషివాద శబ్దాలు ఇక్కడ తీసుకోబడ్డాయి అస్తు అదేంటో మనం రేపు చూద్దామండి దాని కుండినచ్ ప్రత్యయం వస్తుందంట కుండినచ్ ప్రత్యయం వచ్చినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయి అది మనం రేపు చూద్దాం అస్తు ఇంకేమైనా సందేహాలు కూడా రేపు చూద్దాము మంత్రపాఠ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ్.